టాపిక్ ఏంటంటే, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే, విజయమునిచ్చేది మన దగ్గరే ఉంది. విజయమునిచ్చేది మన దగ్గరే ఉంది. విజయమునిచ్చేదండి మన దగ్గరే ఉందన్నమాట. ప్రభు యొక్క శుక్రవారపు రీతిలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడదురు గాక. మరి ఇప్పటిదాకా చాలా మంది మిస్ అయిపోయి స్తుతి ఆరాధన ఎంతో 6 గంటల నుండి 8 గంటల వరకు స్తుతి ఆరాధన చేయించాడు ప్రభు. హల్లెలూయా. జీవితాన్ని కట్టేదండి వాక్యమే. అయితే స్తుతి ఆరాధన ద్వారా అండి హృదయాలు కదిలించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఈరోజు మన టాపిక్ అంశం ఏంటంటే, మనకి విజయమునిచ్చేది మన దగ్గరే ఉంది. మన ఆత్మీయ జీవితాలన్నీ విజయం చాలా అవసరం. ప్రతి ఒక్కరికి విజయం కావాలి. విజయం అంటే ఏంటండి? గెలుపు. అందరికీ విజయం కావాలి. ఈ విజయం ఎక్కడుంది? చాలా మందికి తెలియడం లేదండి. మనకి విజయం మన స్టడీస్ లో కావచ్చు, నా సేవలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, పరిచయంలో కావచ్చు, ప్రతి ఒక్క జీవితంలోనండి మనకి విజయమునిచ్చేది, మనకి గెలుపునిచ్చేది మన దగ్గరే ఉంది. కానీ మనం అది తెలుసుకోలేకపోతున్నాం. ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడారు, మరొకసారి ప్రభు మాట్లాడని ఆశపడుతున్నారు. హల్లెలూయా. చూద్దాం ఒకసారి నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వాక్యం నుంచి స్పష్టంగా చదువుతాం, విందాం. 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకెందుకు మొరపెడుచున్నావు మోషే అంటున్నాడు. సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. చాలండి, తర్వాత ఈ సందర్భం మీకు అందరికీ తెలిసింది అనుకుంటున్నాను. ఈ సందర్భం అండి, దైవజనుడు మోషే గారు ప్రయాణమై కానానికి వెళ్తా ఉన్నారు. మధ్యలో ఒక అడ్డు వచ్చింది. ఏంటంటే అడ్డండి ఎర్ర సముద్రం అండి. ఈ ఎర్ర సముద్రం అంటే దాటాలి. వెనకాల ఎవరున్నారు? ఫరో సైన్యం. ముందేమో ఎర్ర సముద్రం, మధ్యలో ఏమో వీళ్ళు ఇరుక్కుపోతున్నారు. ఏం చేయడు ప్రభుని మొరపెడుతున్నాడండి దైవజనుడు మోషే. శ్రద్ధగా వినండి. నేను ఏం చెయ్యాలి ప్రభా? నేను ఏం చెయ్యాలి? ఈ ఎర్ర సముద్రాన్ని దాటాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రజల్ని ఆ యొక్క దారిలోకి తీసుకెళ్ళాలంటే, వాగ్దాన భూమికి, కానానికి, ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్ళి నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడండి దైవజనుడు మోషే. ఒక పక్కనే భయం వేస్తుంది. వీళ్ళందరూ అంటారు, మా భయంతో సమాధులు లేవా? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మోషేని ఎలా పడితే అలా తిడుతున్నారండి వీళ్ళు. ఎలా పడతారు అసలు విసిగి చేసేస్తున్నారు. దైవజనుడు మోషేకి ఏమి చేయాలో అర్థం కావడం లేదండి. ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు. హల్లెలూయా. అప్పుడు దైవజనుడు మోషే యెహోవాతో మొరపెయ్యా, ఈ ప్రజలు ఎలా ఎలా ఎర్ర సముద్రం దాటించి వాగ్దాన దేశానికి తీసుకెళ్ళ ప్రభువా అని మొరపెడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అసలు నువ్వే నాకు మొరపెడుతున్నావు అన్నాడు. అదేంటి? వినాల్సింది. ఇది వాక్యం ఏంటి? మీరు ఈజీగా మనం విజయం చూడగలుగుతాం. హల్లెలూయా. దైవజనుడు మోషే ప్రార్థన చేస్తున్నా, మొరపెడుతుంటే అంటున్నాడు దేవుడు, నువ్వేదో నాకు మొరపెడుతున్నావు అంటే నువ్వేంటి నాకు ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రార్థన చేయలేదు. నువ్వే మోషే నాకు అయ్యా, మరి వెనకలేమో ఫరో సైన్యం, మధ్యలో మేము ముందు ఎర్ర సముద్రం, ఏం చేయమంటావు? మరి నువ్వు ఆగు మోషే, మొరపెట్టకు, సాగిపోండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సాగిపోండి, వెళ్ళిపోండి అంటున్నాడు. ఎందుకు దేవుడు మొరపెట్టన్నాడు తెలుసండి? ఎర్ర సముద్రాన్ని దాటించే శక్తి, ఎర్ర సముద్రాన్ని దాటించే ప్రభావం, ఎర్ర సముద్రాన్ని దాటించే విజయం అండి ఎక్కడైతే మోషే దగ్గరే ఉంది. చదువు 16వ వాక్యం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోదురు. హల్లెలూయా.
అవండి సముద్రాన్ని మీరు చూసారా? సముద్రం ఎప్పుడన్నా మనం వెళ్తా ఉంటాం, ఒక్కోసారి బందర్ బీచ్ కానీ ఆర్కే బీచ్ అని. ఈ సముద్రం అంటే రెండు పాయలుగా అయిపోయిందంట. మోషే ఏం చేశాడు? సముద్రం వైపు కర్ర ఎత్తి సముద్రం వైపు చాప, అదే ఉందా? నీ కర్ర ఎత్తి సముద్రం వైపు చాప అనగానే సముద్రం అయిపోయిందంటండి, రెండు పాయలు అయిపోయిందంటండి. మోషే అవండి, నేను చెప్పేది ఏంటంటే, మోషే కర్ర ఎత్తి సముద్రం వైపు చాపగానే సముద్రం అట రెండు పాయలు అయిందంటండి. మోషే దగ్గరే ఉంది విజయాన్ని ఇచ్చేది కర్ర. మోషే దగ్గర విజయాన్ని పెట్టుకొని, మోషే దగ్గర ఉన్న సీక్రెట్ పెట్టుకొని, మోషే దగ్గర గిలుపులు పెట్టుకొని మరలా దేవుడికి మొరపెడుతున్నాడు, ప్రభువా ఈ ప్రజలు నడిపించాలంటే ఏం చెయ్యాలి? లార్డ్ ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఎందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు? మోషే అన్నాడండి దేవుడు. హల్లెలూయా. విజయాన్ని ఇచ్చేది మోషేది కదా. మోషే గ్రహించలేకపోయాడు, మోషే తెలుసుకోలేకపోయాడండి. విజయమునిచ్చేది, గెలుపునిచ్చేది, నేను సక్సెస్ఫుల్ గా నడిపించేది నీ దగ్గరే ఉంది. ఎత్తు కర్ర, చాపు. చాపండి, రెండు పాయలు అయ్యింది. హల్లెలూయా. రెండు పాయలు అయిపోయిందండి. దేవుని బిడ్డలారా, మనకి విజయం ఇచ్చేది మన దగ్గరే ఉంది. ఏంటో తెలుసా? ప్రార్థన కర్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతేనండి సముద్రాన్ని చూచి, అంటే సమస్యలను చూచి, పరిస్థితులను చూసి ఎత్తి చాపుతారో రెండు పాయలు అవ్వగలుగుతాయి. హల్లెలూయా. ముందు అసలు నీ దగ్గర ఉండాలిగా ఎత్తడానికి, చాపటానికి నీ దగ్గర ఉండాలిగా. ముందు ఏం ఉండాలి? ప్రార్థన. వినండి దేవుడి బిడ్డలారా, ఎవరిస్తున్నారు సంఘ విశ్వాసులారా, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన వచ్చిన భక్తులారా, మన దగ్గర ఉండవలసింది ఉండటం లేదు. ఎప్పుడో విన్నామని ఈ వాక్యం చెప్తానేమంటారు, వినటం ముఖ్యం కాదు, వినడాన్ని పాటించగలగాలి. ప్రభు మరలా మాట్లాడుతున్నాడు, కొన్నిసార్లు మాట్లాడాడు, మరలా ఒక ప్రత్యక్షతతో మాట్లాడుతున్నాడు రాత్రి. ఎందుకు దైవజనుడు మరుగు చేసుకుని ప్రభు మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు ఎత్తవలసింది ఎత్తలేకపోతున్నావు, ఏమేమో ఎత్తుతున్నావు, ఏమేమో చాపుతున్నావు. ఎత్తాలి సముద్రాన్ని చూసి, సముద్రం చూసి భయపడిపోకూడదు, సమస్యను చూసి భయపడిపోకూడదు, శోధన చూసి భయపడకూడదు, పెను తుఫాను చూసి భయపడకూడదు. మోషే ఎత్తినట్టు, కర్ర ఎత్తి చాచినట్టు, రెండు పాయలు అయినట్టు మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనే కర్రను ఎత్తగలిగితే అది రెండు పాయలు అయ్యగలిగింది. హల్లెలూయా. అప్పగలిగిందండి. బ్రదర్ పాస్టర్ గారండి, నేను ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది ఈ శోధన, ఈ సమస్య ఎత్తలేకపోతున్నాం. మనం ఎత్తగలగాలి. ప్రభా, నా ముందున్న సమస్య, నా స్టడీ సమస్య ఉందా, వీక్ గా ఉన్న సబ్జెక్ట్ లో, ప్రభు ఈ శోధన భర్తతోనా బిడ్డతోనా చాపాలి కర్రని. ప్రార్థన కర్రని చాపాలి. ఎలా చాపాలి? ఉదయకాలమే లెగాలి. చాపలేస్తే ఏం చేయ సక్సెస్ఫుల్ ఉండదు. నీ గెలుపునిచ్చేది, నీకు విజయాన్ని ఇచ్చేది నీ దగ్గరే ఉంది. నిన్ను సముద్రాన్ని దాటించేది. అందుకనగా పాట రాశారుగా, సముద్రమును పాయలుగా చేయగలదు నీ మాట, అగాధ జలములలో ఆరిన నేలను గలదు నీ మాట. సముద్రమును పాయలుగా చేయగలదు నీ మాట, అగాధ జలములో ఆరిన నేలను వేయగలదు నీ మాట. నీరు తోడై మాతో ఉండగా మేము వర్ధిల్లెదము నిండుగా. హల్లెలూయా. ఆయన తోడై ఉంటే అంటే వర్ధిల్లుతాం మనం. సముద్రం రెండు పాయలు అయిపోయిందంటండి. మన సమస్య ఎందుకు రెండు పాయలు అవ్వడం లేదంటే, ఎత్తాలి. ఏమెత్తాలి? ప్రార్థన ఆయుధం ఎత్తగలగాలి. మోషేతో దేవుడు ఏంటి నాకు మొదలు పెడుతున్నావు, నీ వేళ నాకు మొదలు పెడుతున్నామంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏంటి నాకు మొదలు పెడుతున్నావు? మొదలు పెట్టడం కాదు, ఉంది నీ దగ్గర అసలైంది, ఎత్తుదాన్ని, చాపదాన్ని అంటున్నాడు. మనం ఎత్తగలగాలి, చాపగలగాలి. దేవుని జనాంగమా, ఈ చివరి దినాల్లో, ఎంత దినాల్లో ఏది ఎత్తుతున్నావు? కొట్లాట్లు ఎత్తడం కాదు, నిద్రని ఎత్తడం కాదు. నీకు విజయం ఇచ్చేది ఏంటి? నీకు విజయం ఇచ్చేది ప్రార్థన, నీకు గెలుపునిచ్చేది ప్రార్థనే. ప్రార్థన. ఒక దైవజనుడు బిల్లి గ్రహం గారట, దైవజనుడైనటువంటి బిల్లి గ్రహం గారట, దేశాన్ని గడగడలాడించిన దైవజనుడు అన్నాడట, మంచి ఒక ప్రసంగానికి 3000 మంది మారిపోయాడు దైవజనుడు ప్రసంగం బిల్లి గ్రహం గారు.
అయితే ఏం జరిగింది, ఒక వ్యక్తి అంట వెనకాల నుంచి సార్ మీరు ఇంత పవర్ఫుల్ మినిస్ట్రీ చేయడానికి ఎంతగా ఎంతగా పైకి రావడానికి కారణం ఏంటి సార్ అన్నట్ట. చెప్పండి సార్, ప్లీజ్ సార్ బుక్కు పెట్టుకుని వచ్చాడు. నువ్వు చేయలేవులే అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు లేదు సార్ చేస్తాను, నువ్వు చేయలేవులే బాబు అన్న. లేదు సార్ చేస్తాను సార్ రాసుకో. నెంబర్ 1 ప్రార్థన. ఏమన్నాడంటే, నెంబర్ 2 ఏం చెప్తాడో ఆసక్తిగా రాసుకున్నాడంట. నెంబర్ 2 ప్రార్థన అన్నాడు. నెంబర్ 3 ఏం చెప్తాడో రాసుకుంటాడంట. నెంబర్ 3 కూడా ప్రార్థన అన్నాడంట. హల్లెలూయా. ఏమండి, ప్రార్థన చేసేవాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ప్రార్థన చేయలేరు, ఏమీ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏదైనా చేయగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏదైనా దేని ద్వారా? ప్రార్థన ద్వారా. నువ్వు ప్రార్థన చేయకుండా ప్రభు చేసేస్తాడంటే చేయడు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలగట. మార్చగలగంటే ప్రార్థన ఆయుధం ఉండాలి. ప్రార్థన ఆయుధం ఉండాలండి. చేతులు ఎత్తాడట. చూడండి ఆ వాక్యం కింద ఇంకోసారి చదవండి. మళ్ళా 22 వచనం ఏమైందో చూడండి. తర్వాత 22 నీళ్లు విభజింపబడగా 14-22 వాక్యం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి నీళ్లు కుడి ఎడమ వైపు ప్రక్కన వారికి గొడవలు ఉండెను. హల్లెలూయా. గొడవ కాదమ్మా తల్లి, గోడ ఏంటంట? అన్ని తల్లి గారు, అయ్యా నీళ్ళు గోడలా ఉంటాయా? ఉండు. కానీ అద్భుతం చూడండి, వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళటానికి, వీళ్ళు కానాను దేశానికి వెళ్తానికట, వాగ్దాన భూమికి వెళ్తానికంటే దేవుడట నేలనట దారి ఇచ్చి గోడలాగా ఆపేసాడు. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ఇటు అటు గోడలాగా ఆపేసాడట. వీళ్ళు వెళ్ళిపోయారటండి. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆ ఫిలిస్తీన్లు కూడా, ఆ సైన్యం, ఫరో సైన్యం కూడా వచ్చేస్తుంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సముద్రం యథావిధిగా అయిపోయినట్టు మళ్ళా మునిగిపోయారండి, చచ్చిపోయారండి. చూసారా? నేను అనేది ఏంటంటే, నీ దగ్గర ప్రార్థన ఉంటే గనక ప్రభు ఖచ్చితంగా మీకు క్షమిస్తారు. ఉదయకాల ప్రార్థన చేయితే ఎత్తాలి. ఎత్తు. అప్పు ఉందా? ఎత్తు. అప్పు వ్యక్తి చాపాలి. అప్ప వేస్తున్నాము తలుపు ఆయుధం ఎత్తాలి, కర్ర ఎత్తాలి. మనం ఎత్తలేకపోతున్నాం, చాపలేకపోతున్నాం. మోషే అట చేతులు పైకి ఎత్తాడు. చూడ వాక్యం నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వాక్యం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. హల్లెలూయా. మోషే ఏం చేశాడట? యెహోషువ ఏం చేస్తాడు? అక్కడ యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. మోషే ఏం చేశాడు? చేతులు ఎత్తాడు. హల్లెలూయా. ఏమండి, అక్కడ మోషే కర్ర ఎత్తాడు, చేయి చాపాడు. మోషే ఇంకో చోట ఇక్కడ మోషే చేతులు ఎత్తాడు. అమాలేకీయులు ఓడిపోవాలి, ఇశ్రాయేలు ప్రజలు గెలవాలి. హల్లెలూయా. మోషే చేతులు ఎత్తాడండి. చేతులు ఎత్తినప్పుడు ఏమైపోతున్నారు? ఎవరు గెలుస్తున్నారు? ప్రజలు గెలుస్తున్నారు. చేతులు దించినప్పుడు ఓడిపోతున్నారు ప్రజలు. గెలవాలంటే చేతులు పైకి ఎత్తాలి. మీకు విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువు చేతులు ఎత్తి ప్రార్థించేవాడట. మనం ఆత్మీయ జీవితంలో మనం అంటే ఇలా కూడా ఎత్తలేం. చేతులు ఎత్తాలి. ఉదయాన్నే చేతులు ఎత్తాలండి. ఉదయాన్నే చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. చేతులు ఎత్తి అనుభవం మనకుందా? ప్రార్థించే అనుభవం మనకుందండి? లేదు. విజయం రావాలంటే చేతులు ఎత్తగలగాలండి. చేతుల పక్కన బరువెక్కిపోతున్నాయి అంట. చేతులు బరువెక్కిపోతుంటే మోషే ఏం చేశాడు? దించడం ఆపేశాడా? ఎత్తడం ఆపేశాడా? ఏం చేశాడు? ఆదుకున్నారట. ఊరు ఆరోళ్ళు వచ్చి ఆ చేతులు పట్టుకున్నట్టు ఇవ్వండి ఇట్లా ఆదుకున్నారట. మనం ఆదుకోగలగాలండి దైవజనుడిని.
దైవజన్ చేతులు బరువెక్కిపోతున్నాయి, ఆదుకోగలగాలి. హల్లెలూయా. ఆసక్తిలో రాగలుగుతారండి, విజయం చూడగలుగుతారు. దేవుడు మందిరమైన మాకు నొప్పులండి, మాకు ఈ బాధలు, ఉద్యోగాలకు వెళ్ళగలుగుతారు. మా చర్చి విశ్వాసులు కూడా కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగాలు వెళ్ళగలిగినా ఏమండి కోర్టు 8 గంటల మేము, అందుకని ఈసారి క్రమాలు మారుస్తున్నాం. 6 గంటల నుంచి 9 గంటల వరకు శుక్రవారం ఉపవాసం రాత్రి నుంచి 8 గంటలకు 6 నుంచి 9 వరకు అంతే. విజయం అండి. అప్పుడు ఏం జరిగింది? ఊరు అహరోనట చేతులు బరివెక్కగా ఆదుకున్నారట. అప్పుడు చేతులు ఎత్తాడు, ఏమైపోయింది? విజయము చూడగలిగారు. ఎంతోమంది మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో విజయం చూడాలని ఆశపడుతున్నారు. దేవుడు బిడ్డారా, మనకి విజయం చూడాలి అంటేనండి, గెలుపు చూడాలంటేనండి, ఓటమి చూడకూడదు. అందుకే ఆయన మాట్లాడారు, ఓటమెరుగని మహాదేవుడు ఓడనేవాడు నిన్ను ఎన్నడు, నీ యుద్ధములన్నీ తానే చేయగా, నీ యుద్ధములన్నీ తానే చేయగా, ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. ఊరక నిలిచి చూడు మోసే చాలంతే, ఎత్తు చేయాలంటే. ఎర్ర సముద్రం మధ్యలో ఎత్తాడండి, ఇశ్రాయేలు ప్రజలు గెలవడం కోసం ఎత్తాడండి. మనం కూడా ఎత్తగలగాలి. ఆమేన్. గొప్ప విజయం రావాలి అంటే, గొప్ప పరుగు పందులు మనకి ఓటమిగా కూడా విజయం రావాలి అంటేనండి, సమస్యలు దాటుకుని విజయం రావాలి అంటేనండి, శోధనతో విజయం మనం చూడగలగాలి అంటే, పరిస్థితుల మీద విజయం చూడగలగాలి అంటే, స్టడీస్ లో మనం విజయం చూడగలగాలి అంటే, పరిస్థితుల్లో విజయం చూడగలగాలి అంటే మనం ఎత్తగలగాలి. దేని ఎత్తగలగాలి? మనం ఒక కర్ర కదావా, మరి ఏమెత్తాలి మనం? చెప్పండి, ఏమెత్తగలగాలి? ప్రార్థన అనే ఆయుధం. ప్రార్థన అనే ఆయుధం మనం ఎత్తగలగాలండి. ప్రార్థన పరిస్థితులు మార్చగలిగిందంట. ఒక దైవం చెప్పారు, నీవు ప్రార్థనను బ్రతికిస్తే అది నిన్ను బ్రతికిస్తుంది, నీవు ప్రార్థన బ్రతికించకపోతే అది నిన్ను బ్రతికించాలి. దానియేలుకి చూడండి, దానియేలుకి విజయం రావాలి. ఎక్కడి నుంచి వచ్చింది విజయం దానియేలుకి? దానియేలు సింహాల మూలలో ఉన్నాడు, గుహలో. ఇప్పుడు విజయం చూసి ఏం చేశాడు? హల్లెలూయా, ప్రార్థన చేశాడు దానియేలు. అంతే. సింహాలు తినేసినాయా? తెల్ల సింహాలు తినేలా అతని తినేసా, లేకపోతే ఆ ప్రార్థన సింహాలు తినేసరి చేసింది. ప్రైజ్ ది లార్డ్. పౌలు సీలట చెరసాల్లో ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేశారు. ప్రార్థించు కీర్తన పాడారు, విజయం చూశారు. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. రాజుతో అగ్నిగుండంలోకి వెళ్తానికైనా సిద్ధపడ్డారు కదా, మొక్కడానికి మాత్రం నువ్వు కోటలకి ప్రార్థనకి రావటానికైనా సిద్ధపడాలి, తిట్టించుకోవడానికైనా సిద్ధపడాలి, కానీ ప్రార్థన మాత్రం మానకూడదు. మా నాన్న తిడతాడండి, మా అమ్మ తిడతారండి, ఎన్ని సంవత్సరాలు తిట్టించుకోవడానికి సిద్ధపడటమే, కానీ ప్రార్థన మాత్రం మానకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయొద్దు అన్నారంట రాజు. ఎవరిని? దానియేలుని. ఎన్ని రోజులు? 30 దినములు. ఎన్ని రోజులు? రాజు ఆజ్ఞించాడు. మరి ఆజ్ఞ పాటించాడా పాటించలేదా? పాటించలా. మరి వాళ్ళు ఎప్పుడు మనకు పాటించాలండి? చాలా మంది అన్న యూట్యూబ్ చూసారు చెప్తుంది, తల్లిదండ్రులకు లోబడాలండి. తల్లిదండ్రులకు లోబడాలి. ఏ విషయంలో లోబడాలి? లోక సంబంధమైన విషయంలో. వాళ్ళు కన్నారు కాబట్టి, పెంచారు కాబట్టి అన్ని విషయాలు లోబడాలి. భక్తిలో దేవునికి లోబడాలి. హల్లెలూయా. భక్తిలో దైవజనునికి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విజయం చూడగలిగాడు దానియేలు సింహాల బోన్లో. పౌలు శీలలు విజయం చూడగలిగారు. యేసుక్రీస్తు ప్రభువారండి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడంట. రేయి మొదటి జామున లేచి యేసుక్రీస్తు ప్రభువు తెల్లవారు చీకటి ఉండగానే. అందుకే విజయాన్ని చూడగలిగాను. నేను చెప్పేది ఒకే ఒక మాట ఏంటో తెలుసా? నీకు విజయం రావాలి అంటే, నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఒకటే, 3 అక్షరాలు: ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఏ ప్రార్థన? చిత్తే ప్రార్థన, మోకరించి ప్రార్థన.
చిత్రెత్తి ప్రార్థించాలండి, మోకరించి ప్రార్థించాలి, ఉపవసించి ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి, గోజాడుతూ ప్రార్థించాలి, ఉదయకాలం నుంచి ప్రార్థించాలి. మరి నీకు విజయం రావడం ఏం ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు ఏం ప్రార్థన చేయట్లా? 10 నిమిషాలు 20 నిమిషాలు జాతరే కుదరవు. నీకు విజయము రావాలి అంటే, నువ్వు అనుకున్న గోలుకు రీచ్ అవ్వాలంటే 3 అక్షరాలు నీ జీవితాన్ని మార్చగలిగితే. ఆమేన్. 3 అక్షరాలండి నీ జీవితాన్ని మార్చగలిగిందండి. ప్రార్థన పరిస్థితులు మార్చగలిగిందండి. ప్రార్థన నీవు బ్రతికిస్తే అది నేను బ్రతికేస్తుంది. ప్రార్థన చంపితే అది నేను చంపేస్తాను. నువ్వు ప్రార్థనని బ్రతికించడం కోసం ఏదన్నా చేయగలగాలండి. ప్రభా, ఈరోజు శుక్రవారం ప్రార్థన, ఆదివారం కోటం, ఎన్ని సమస్యలున్నా ఎన్ని శోధనలున్నా నిజమైన ఆత్మీయులైతే ప్రార్థన విడిచిపెట్టారు. ఆమేన్. ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టారు. కాబట్టి దేవుడు బిడ్డారా, ఈరోజు మనం ఏం చేయబోతున్నామో తెలుసా? మోషే ఏ విధంగా అయితే కర్ర ఎత్తాడో, విజయం అతని దగ్గరే ఉంది, అతను తెలుసుకోలేకపోయాడు. విజయం నీ దగ్గరే ఉంది. ప్రార్థన, అయ్యా నన్ను ఒక ప్రార్థన పరుడుగా మార్చు ప్రభా, నాకు ప్రార్థన నేర్పించు. పెళ్ళగించటం, వెరగొట్టడం, కట్టడం, నాకు ప్రతిదీ వెరగొట్టిస్తాడని దేవుడు. ఏది నీకుంది? కొండలు ఉన్నాయా, పరిస్థితులు ఉన్నాయా, శోధనలు ఉన్నాయా, ఇబ్బందులా? చేయి ప్రార్థన, ఎత్తు ప్రార్థనే. అంతే. ప్రార్థన ద్వారా వీళ్ళు మారు అనేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన, శక్తిగల ప్రార్థన చేయండి. ఈ రోజు అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. శక్తిగల ప్రార్థన చేయండి, ఎర్ర సముద్రం పాయలు అవబోతున్నాయి. ఆమేన్, ఆమేన్. అందుకే రాసిన ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించండి. మోకరిద్దామా? ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పైనమో, ప్రార్థనే ప్రాణారమో, ప్రార్థనే ప్రాణాయమో, ప్రార్థన దేనిదే జయం. ప్రార్థన వలనే పైనమో, ప్రార్థనే ప్రాణారమో, ప్రార్థనే ప్రాణాయమో, ప్రార్థన దేనిదే జయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించుకుంటా నేనుండలేనయ్యా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించి. ఈరోజు ప్రార్థించుకుంటూ ఉండలేనయ్యా, ఉండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థనలో నానున్నది పెళ్ళగించుట అసాధ్యమో, ప్రార్థనలో ప్రాకులాడినది వందనమోట అసాధ్యమో, ప్రార్థనలో నలిగితే నష్టపోట అసాధ్యమో, ప్రార్థనలో నలిగితే నష్టపోట అసాధ్యమో, ప్రార్థనలో బదులైనది పని చేయకపోట అసాధ్యమో, ప్రార్థనలో బదులైనది పని చేయకపో. ప్రభువా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించుకుంటా నేనుండలేనయ్యా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించుకుంటా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థనలో కన్నీరు కరిగిపోతా అసాధ్యమో, ప్రార్థనలో మూలుగున్నది మరుగైపోతా అసాధ్యమో, ప్రార్థనలో నలిగితే నష్టపోతా అసాధ్యమో, ప్రార్థనలో నలిగితే నష్టపోతా అసాధ్యమో, ప్రార్థనలో వెనులాడి పడిపోతా. జ్ఞాపకం
ప్రార్థించకుండా నేనయ్యా ప్రభువా నాదమనేనయ్యా ప్రార్థించకుండా నేనుండనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా నీ పాదాలు తడపకుండా మా పయనం సాగదయ్యా. ఈ దినం నుంచి ప్రతి ఒక్కరూ ప్రార్థించే వ్యక్తులుగా మారుదుము గాక.